అంటే ఆడవాళ్ళు బట్టలు ఇప్పేసి సల్లు పూకు చూపిస్తే కానీ మీరు కొట్టరా లైకులు? పద్ధతిగా వీడియో తీస్తే కొట్టరా లైకులు? మీరు చేసే పని వల్లే కదా వాళ్ళు అలా తయారవుతున్నారు. అలా డ్రాయరు బ్రా వేసుకొని వీడియోలు తీస్తే మిలియన్ లైక్లు, మిలియన్ షేర్లు, మిలియన్ ఫాలోవర్స్. ఒక ఆడది పద్ధతిగా చీర కట్టుకొని డీసెంట్గా డిగ్నిటీగా వీడియోలు తీస్తే దాన్ని పైకి నెట్టేస్తున్నారు. దానికి ఏమనిపిస్తుంది? ఓహో, ఈ వీడియో పక్క పక్కనే పెట్టి చూస్తే ఏమనిపిస్తుంది? దీనికి ఏమీ లేదు, ఫాలోవర్స్ లేరు, లైకులు లేరు, కామెంట్స్ లేవు. డ్రాయర్ వేసుకొని ఒక కింద దారం కట్టుకొని పైన ఆ బుడుపులు ఉంటాయి, నల్ల బుడుపులు కనపడకుండా డ్రా వేసుకొని వీడియో చేస్తే మిలియన్స్, అన్ని మిలియన్స్. అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంకొక దానికి చూస్తే ఏమనిపిస్తుంది? ఓ, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలంటే ఇలా చూపించాలి అని బాడీలో ఉన్న పోట్లన్నీ బయట పెట్టి పోజులు ఇచ్చి స్టైల్గా రీల్స్ తీస్తే మీరు అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది తప్పు, ఇది ఇలా చేయొద్దని. ఫస్ట్ ఇళ్ళల్లో చూసినాక ఆ తర్వాత బయట మాట్లాడాలి. కానీ ఇళ్ళ చూడకుండా ఫస్ట్ ఇళ్ళలో చూపించండి. ఇళ్ళలో చూపించి ఆ తర్వాత మాట్లాడారనుకో ఒప్పుకుంటా. ఇప్పుడు నువ్వల్లా ముదుగు గుడ్డు కట్టేలా మాట్లాడుతున్నా అట్టాగే వాళ్ళు కూడా ఏం లేదా తేడా. అది నువ్వెలా మూతికి గుడ్డు కట్టి మాట్లాడుతున్నావు, ఆ నంగనాస్ పరుకులు కూడా అవి కూడా అట్టే ఏ లేదు. ఇంట్లో నాసేపే అవి ఈదిలో ఇంకా ఇల్లు దాటినాక ఏం లేదు, ఈదిలో కుక్క శాంతి. తేడా ఏం లేదు ఆడ మీకు వాళ్ళకి.